వైసీపీ అధ్యక్షుడు జగన్ కృష్ణా జిల్లా పర్యటనకు పోలీసులు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. తుపాను ప్రభావంతో జిల్లాలోని పెరమలూరు, పామర్రు, పెడన, మచిలీపట్నం నియోజకవర్గాల్లోని దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించనున్నారు. జగన్ గత పర్యటనలో జరిగిన ఘటనల దృష్ట్యా పోలీసులు నిబంధనలు విధించారు. పర్యటన సాగే విజయవాడ బందరు హైవేపై కార్యకర్తల సమూహంగా ఏర్పడటం, సమావేశాలు నిర్వహించడం చేయరాదని మచిలీపట్నం డీఎస్పీ రాజా తెలిపారు. హైవేపై వాహన రాకపోకలకు, ప్రజాజీవనానికి ఎలాంటి అంతరాయం కలిగించరాదన్నారు. మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే జగన్ పర్యటనకు పోలీసులు అనుమతి ఇచ్చారు. రామరాజుపాలెం, ఆకుమర్రు, సీతారామపురం, ఎస్ఎన్ గొల్లపాలెంలో మాత్రమే పర్యటనకు అనుమతి ఉందని తెలిపారు. ఆయా గ్రామాల్లో జగన్ వెంట 500 మందికి 10 కాన్వాయ్ వాహనాలు మాత్రమే ఉండాలని సూచించారు. పర్యటన ద్విచక్ర వాహనాల వినియోగానికి అనుమతి లేదన్నారు. డీజే వినియోగించకూడదని చెప్పారు. పర్యటనలో ప్రాణ ఆస్తి నష్టం ఏదైనా జరిగితే దానికి కార్యక్రమ నిర్వాహకులే పూర్తి బాధ్యులని పోలీసులు హెచ్చరించారు.